ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. ఓనర్ కదండి, లేచారా? నిద్ర లేచారా? ఉదయకాలంలో ప్రార్థన చేశారా? ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా నేటి వాగ్దాన భాగంగా ఆదికాండంలో నుంచి 41వ అధ్యాయము 57 వచనం. ఆదికాండము 41వ అధ్యాయము 57 వచనంలో, మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్దకు ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా, కరువు దేశమంతటా కూడా కరువు భారం అయిపోయిందండి. తినడానికి ఆహారం లేదు, చాలా కరువు భారం ఎక్కువైపోయింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు యోసేపు నద్దకు ధాన్యం కొనడానికి వచ్చారనమాట. ఎందుకంటే యోసేపును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. యోసేపు ఉన్న స్థలము కూడా ఫలించింది, ఆశీర్వాదకరంగా మారింది. అతడు ఆశీర్వాదకరంగా మారాడు. అనేక జనాలకి, అనేక ప్రదేశాలకి అతడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు అనమాట. దేవుడు అతను ఆశీర్వదించాడు. యోసేపు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దేశమంతటా కూడా ఆశీర్వాదకరంగా మారిపోయాడు యోసేపు. ఇప్పుడు దేశ ప్రజలందరూ కూడా కరువు ఎక్కువైనందున వారందరూ కూడా ఐగుప్తు దేశమునకు యోసేపు ఉన్న స్థలానికి ధాన్యం కొనడానికి వస్తున్నారండి. చూసారా, యోసేపును ఎందుకు దేవుడు దీవించాడంటే యోసేపు నమ్మకస్తుడిగా దీవించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పాపాన్ని విసర్జించాడు. దేవుడు పరలోకం చూస్తున్నాడని దేవునికి భయపడి అతడు జీవించాడు. కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, ఎన్ని వచ్చినా కూడా వాటిని ఎదుర్కొన్నాడు. దేవుని కోసం నిలబడ్డాడు, ఎదురు చూశాడు. దేవుడు నాకు రోజు దీవిస్తాడని ఎదురు చూశాడు. చేయనరానికి నిందలు వచ్చాయి, నిందలు ఎదుర్కొన్నాడు, నిలబడ్డాడు స్ట్రాంగ్గా. దేవుడు అధికంగా అభివృద్ధి కలిగించాడు, యోసేపుని ఆశీర్వదించాడు. ఆశీర్వదించడమే కాకుండా యోసేపు దేశం అంతటా ఆశీర్వాదకరంగా మారిపోయాడు అనమాట. హల్లెలూయా. ఈరోజు నిన్ను అభివృద్ధి చేస్తాడు దేవుడు, నిన్ను ఆశీర్వదించి దేశమంతటికి నీకు అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నేను ఎందుకు పనికిరాను, నేను పనికిని మాని వాళ్ళని, ఏం నాలో నేను టాలెంట్లు లేవు అని బాధపడుతున్నావు కదా, దేవుని కోసం ఎదురు చూడు, ప్రార్థన చేయి, ఈ బలహీనతలు దేవునికి అప్పచెప్పు. ఖచ్చితంగా దేవుడు నేను దీవించి ఆశీర్వదించి అభివృద్ధి కలిగించి అనేక ప్రజలకి ఆశీర్వాదకంగా మారబోతున్నాడు దేవుడు. గొప్ప దేవుడు అండి ఆయన కోసం ఎదురు చూడండి. మన జీవితాన్ని ఆయనకు అర్పించాలి, మన హృదయాన్ని దేవుడికి అర్పించండి, ప్రార్థన చేయండి. ఖచ్చితంగా యోసేపును దీవించిన దేవుడు, యోసేపును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆశీర్వదించడమే కాకుండా యోసేపు దేశం అంతటికి కూడా కరువు వచ్చినప్పుడు చూడండి, యోసేపు ధాన్యాన్ని నిల్వ చేసి అనేక మందికి ధాన్యాన్ని అమ్మడం మనం చూస్తున్నామన్నమాట. ఆశీర్వించాడు యోసేపుని, దేశ ప్రజలందరూ కూడా ఆశీర్వాదకరంగా మార్చాడు యోసేపుని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు అలాగా ఆశీర్వాదకరంగా ఉండి అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా మారాలంటే దేవుని మీద నమ్మిక ఉంచండి. యోసేపు జీవించినట్లు పరిశుద్ధులుగా జీవించినప్పుడు ఖచ్చితంగా నిన్ను నన్ను దేవుడు అభివృద్ధిపరిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. మీ కుటుంబాలని, మరి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుదామా, మారు మనసు పొందుదామా? ఇప్పుడే రక్షణ లేని వరకు రక్షణ తీసుకోండి. ఇప్పుడే యేసు మన అందరి కోసం సిలువలో ప్రాణం పెట్టినాడు కదా. ఆయన మన హృదయాన్ని మన దేవుడికి అర్పిస్తే దేవుడు మన అందరిని కూడా పాపక్షమాపణ ఇచ్చి నిత్య పరలోక రాజ్యం ఇచ్చి దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలను దీవించి ఆశీర్వించి ఉదయకాల సమయంలో మంచి వాగ్దానం నాయన, నిజముగా ఐగుప్తు దేశమంతటా నాయన, దేశమంతటా కరువు భారం ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి ధాన్యాన్ని కొనడానికి వచ్చినారు. ఎందుకంటే యోసేపును ఆశీర్వదించావు, అభివృద్ధి కలిగించావు, అనేక ప్రజలకి యోసేపును ఆశీర్వాదకంగా మార్చినావు తండ్రి. దేశ ప్రజలందరూ కూడా నాయన చుట్టుపక్కల అతని దగ్గర ధాన్యాన్ని కొనడానికి వచ్చినారు. మంచి వాగ్దానం ప్రభువా. ఈరోజు నువ్వు నాయన ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మమ్మల్ని అందరూ మార్చబోతున్నందుకు, యోసేపు వల్లే మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వాదకరంగా మార్చబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మాటలు దీవించి ఆశీర్వించి ప్రతి ఒక్క జీవితాలు నెరవేర్చండి. ఉద్యోగం లేకుండా బాధపడుతున్న వాళ్ళ జీవితాల్లో ఆశీర్వదించండి ప్రభువా. మంచి వివాహం కాని వారి జీవితాల్లో మంచి వివాహ సంబంధం సమకూర్చండి. గర్భఫలనే వారికి గర్భఫలం తెచ్చేయండి. రోగులను ముట్టి స్వస్థపరచండి. ప్రయాణస్తులను కాపాడండి. కుటుంబాన్ని ఆశీర్వించండి. సమస్త గొడవల నుంచి విడిపించండి. సమాధానకర్త అయిన దేవ, కుటుంబాల సమాధానం ఐక్యత తెచ్చేయండి, కాపాడండి. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకున్నటువంటి జీవితాల్లో ప్రభు మరి నూతన దినాన్ని అనుగ్రహించి వాళ్ళని కాపాడండి. క్షేమం తెచ్చేయండి, మంచి ఆరోగ్యం తెచ్చేయండి. బిడ్డలందరినీ కాపాడండి తండ్రి. ప్రతి ఒక్క సంఘాన్ని కాపాడండి. సేవకులందరినీ కూడా దీవించండి. మా దేశ ప్రజలందరినీ కూడా కాపాడండి. క్షేమం తెచ్చామని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి, ఆమేన్.